హలో ఫ్రెండ్స్, కాక్రోచ్ గురించి ఈ షాకింగ్ ఫ్యాక్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనిషి తల నరికితే ఏమవుతుంది? సెకండ్ లో ప్రాణం పోతుంది. ఏ జీవికైనా తలే ప్రాధానం. కానీ ఈ కాక్రోచ్ దానికి తల నరికేసినా చనిపోదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ జీవి తల లేకుండానే హాయిగా బతుకుతుంది. అంతేకాదు, అనుభవం పేలిన ఎంతటి తీవ్రమైన రేడియేషన్ అయినా ఈ కాక్రోచ్లు తట్టుకుంటాయి. మనం చాలా చురుకంగా చూసి కాక్రోచ్ తల తెగిపోయినా అది చనిపోకుండా ఎలా జీవించగలుగుతుంది? దీని వెనుకున్న ఆశ్చర్యకరమైన సైన్స్ ఏంటో తెలిస్తే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. మన బ్రీతింగ్ మరియు హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి మనకి బ్రెయిన్ కావాలి. కానీ కాక్రోచ్ కి బ్రెయిన్ కేవలం హెడ్ లోనే ఉండదు. దాని శరీరం మొత్తం గ్యాంగ్లియా అనే చిన్న చిన్న నర్వ్ సెల్ క్లస్టర్స్ నెట్వర్క్ గా విస్తరించి ఉంటుంది. అంటే హెడ్ తెగబడిన శరీరంలోని మిగతా భాగాలు ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. బ్రెయిన్ సిగ్నల్స్ రాకపోయినా అది కదగలదు, రెస్పాండ్ అవ్వగలదు. సరే, హెడ్ నరికితే బ్లడ్ కారి చనిపోవాలి కదా. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కాక్రోచ్ బ్లడ్ ని హిమోలింఫ్ అంటారు. దానికి మండల ప్రెషర్ తో ప్రవహించే బ్లడ్ వెజల్స్ ఉండవు. అందుకే హెడ్ తగినప్పుడు దానికి రక్తం కారదు. పైగా ఆ గాయం క్షణంలో నాచురల్ గానే క్లాట్ అయిపోతుంది. మరి హెడ్ లేకపోతే బ్రీతింగ్ ఎలా చేస్తుంది? కాక్రోచ్ కి బ్రీతింగ్ కోసం నోస్ గానీ మౌత్ గానీ అవసరం లేదు. దాని శరీరంపై స్పైరికల్స్ అనే టైనీ హోల్స్ ఉంటాయి. వాటి ద్వారా గాలి నేరుగా ట్రాకియల్ సిస్టమ్ ద్వారా బాడీలోకి వెళ్తుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా తల లేకుండా కాక్రోచ్ ఎక్కువ రోజులు జీవించిపోవడానికి కారణం నోటి భాగాలు అంటే మౌత్ పార్ట్స్ లేకపోవడమే. అవి లేకుండా అది ఆహారం నీటిని తీసుకోలేదు. తిండి లేకపోయినా చాలా రోజులు బతుకుతుంది, కానీ నీరు లేకుంటే డీహైడ్రేషన్ తో చనిపోతుంది. అంతే తప్ప ప్రకృతి దాన్ని చంపలేదు. ప్రకృతి సృష్టించిన ఈ వింత జీవి గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని రియల్ సైన్స్ మిస్టరీస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.